ధ్యానం కొరకై దేవుని గ్రంథంలో నుంచి కొన్ని సంగతులు ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనం. యూదారాజు ఇంటి వాళ్లకు ఆజ్ఞ ఇదే, యెహోవా మాట వినుడి. రెండవదిగా చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇంతవరకు నడిపించారు, మీకు స్తోత్రాలు. వాక్యం దగ్గరికి వచ్చాం, మీ వైపు చూస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన తలంపు మేరకు కొన్ని వచనాలు మేము చదువుకున్నాం. ప్రభువా, వాటిని ఆశీర్వదించి దయచేయండి. నిలబడిన నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపండి. మా అందరితో మీరే మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను పురికొల్పమని, మా ఆత్మీయ జీవితాలకు ఉద్యోగము దయచేయమని, క్షేమం పొందుకొని వెళ్ళడానికి మీ సహాయము దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన వాళ్ళారా, మనం చదువుకున్నటువంటి 2 భాగాల్లో కూడా మరి ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది. ఏం మాట అది? యెహోవా మాట వినుడి అన్నాడు ఇర్మియా గ్రంథంలో. అపోస్తల కార్యముల గ్రంథంలో అన్ని విషయాల్లో కూడా మీరు ఆయన మాట వినవలెను అని. ఆయన మాట అంటే దేవుని మాటనే. దేవుని యొక్క మాట మనం వినాలి అనే మాట మనం చదువుతా ఉన్నాం. మంచిదే. మరి నా యొక్క అంశం ఏంటంటే, ఎందుకు మనం దేవుని యొక్క మాటను వినాలి, ఇది నా యొక్క అంశం. దేవుని మాట వినమని చెప్తా ఉన్నాడు, మరి ఎందుకు వినాలి? బైబిల్ గ్రంథంలో చాలాసార్లు ఈ మాట మనకు కనపడుతుంది, ఆయన మాట వినుడి అని. ఎక్కువగా యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం చదువుతా పోతే నా మాట వినుడి, చెవియొగ్గి నా మాట వినుడి అని కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. దేవుడు సెలవిస్తే, ఇప్పుడు మనం చదువుకున్న ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయంలో అక్కడ ఏమనుందంటే ఆజ్ఞగా మనం చూస్తాం. యూదారాజు ఇంటి వాళ్ళకు ఆజ్ఞ ఇదే, యెహోవా మాట వినుడి. ఆజ్ఞాపూర్వకంగా చెప్పబడిన మాట. ఏదో మనవి చేయడం కాదు, విన్నవించుకోవడం కాదు, బతిమాలడం కాదు. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా చేయవలసినటువంటి మాట. ఆజ్ఞాపూర్వకంగా వ్రాయబడింది ఏమని అంటే, యెహోవా మాట వినండి అని. మరి ఎంతవరకు దేవుని యొక్క మాట మనం వింటా ఉన్నామో మనమే ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చదువుకున్న మాటలు ఏమంటాడంటే, యేసు ప్రభువును గురించినటువంటి మాటలు రాస్తూ, నా వంటి ప్రవక్తను ఆయన మీ దగ్గరికి పంపిస్తాడని రాస్తా ఆయన ఏమన్నాడు, అన్ని విషయములలో ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో ఆయన మాట వినవలెను అన్నాడు. ఆయన మీతో ఏమి చెప్పినా కూడా అన్ని విషయాల్లో దేవుని మాట విని. ఆయన ఏం చెప్తాడో మనకు తెలియదు. ఆయన చెప్తాడు, మాట్లాడతాడు. ఆయన మనతో మాట్లాడే దేవుడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన నాతో మాట్లాడలేదు అని మనం ఎవరమైనా అంటే మనం మనసు పెట్టి వినకపోయి ఉండాలి, లేకపోతే ఆయన మాట మీద మనకు శ్రద్ధ లేకపోయి ఉండాలి, అంతే. వచ్చిన తర్వాత ఖచ్చితంగా దేవుడు మనం ఒక్కొక్కరితో మాట్లాడతాడు. అది మన దేవునిలో ఉన్న ఒక ప్రత్యేకత. ఆయన అందరితో మాట్లాడేవాడు. ఎందుకు మాట్లాడుతాడు అంటే, మనం ఆయన పిల్లలం కాబట్టి మనల్ని ఒక చక్కటి మార్గంలో నడిపించడానికి, మనము ఈ లోకంలో ఎలాగ జీవించాలో, ఆయనను ఎలాగ మహిమపరచాలో, అంత మాత్రమే కాకుండా ఇదిగో ఆయన తిరిగా రాబోతూ ఉండగా ఆ దినానికి మనం ఎలాగ సిద్ధపడి ఆయన్ని ఎదుర్కోవాలో, ఇవన్నీ కూడా ఆయన మనతో మాట్లాడేవాడు. ఎప్పుడైతే ఈ మాటలు మనం వినమో, ఈ లోకంలో మనము దేవునికి ఇష్టమైన జీవితం జీవించలేం. ఒక దినాన ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయనను మనం ఎదుర్కోలేమంతే.
ఎందుకు ఇవి సంభవిస్తాయంటే ఆయన మాట మనం వినడం లేదు. ఆయన మాట వింటే, ఇంకోటి మాట వినడం అంటే ఏదో విని వెళ్ళిపోవడం కాదు. అందులో ఉన్న అర్థం ఏంటంటే విని దాని ప్రకారం నడుచుకోవాలి. వినడం అంటే ఊరికే వినడం మాత్రం కాదు, దాని ప్రకారం నడుచుకుంటేనే విన్నట్టు. అంతేగాని విని ఊరికి వెళ్ళిపోతే అది విన్న పదానికి అర్థం రాదు. విన్నాము అంటే ఏదైనా ఒక పని చెప్పినప్పుడు మన పిల్లలకు వారు విని ఊరుకుంటే అవుతుందా? ఒక గ్లాస్ తీసుకురా అంటే విన్నారు, అయిపోయిందా? విన్నవాడు ఏం చేయాలి? పోయి గ్లాస్ తీసుకొని రావాలి. కాబట్టి దేవుడు ఏమి చెబుతా ఉన్నాడో ఆ మాట ప్రకారం మనం నడుచుకోవలసిన వారమై ఉన్నామని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మంచిది. మరి దేవుని మాట మనం ఎందుకు వినాలి? దేవుని మాట వినుట వలన ప్రయోజనం ఏంటి? ఎందుకు వినాలి ఆయన మాట? ఆయన దేవుడు కాబట్టి వినాలి, మంచిదే. కానీ ఈ మాటలు చెప్తున్నది ఎవరికంటే అన్యులైనటువంటి వారికి కాదు, మరి ముఖ్యంగా దేవుని పిల్లలకే చెప్తా ఉన్నాడు. ఆయన దేవుని పిల్లలకు రాస్తూ ఉన్నాడు, మీరు దేవుని మాట వినండి. మన పిల్లలు మన మాట వింటారు కదా, పక్కింటి వాని మాట వినరు, ఎందుకంటే వాళ్ళతో సంబంధం లేదు. మనం ఎవరు? దేవుని పిల్లలం కాబట్టి మనం ఎవరి మాట వినాలి? మనం దేవుని మాటనే వినాలి. ఆయన మనకు తండ్రి అయి ఉంటే, ఆయన మనకు దేవుడు అయి ఉంటే మనం ఆయన మాట వింటాం. వినడం లేదు అంటే మనకు ఆయనకి సంబంధం లేదు, అంతే. ఆయన ఎవరో మనం ఎవరమో అన్నప్పుడే మనం వినం. కానీ ఆయన మనకు పరలోకపు తండ్రిగా ఉన్నాడు. ఆ యొక్క దేవుని మాట మనం వినాలి. ఎందుకు వినాలి అనేది మనం ఆలోచన చేసినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఏముంటుందంటే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును అన్నాడు. మనం వింటూ ఉండగా దేవుని మాటలు, విశ్వాసం, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం పెరుగుతుంది. అందుకే శిష్యులు యేసు ప్రభువుని అడిగారు, మా యొక్క విశ్వాసమును అభివృద్ధి పొందించు ప్రభు అని. అంటే విశ్వసించా మంచిదే, ఆ విశ్వాసం సరిపోదు. యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు మనకేం తెలుసు? ఆయన రక్షకుడు అని విన్నాం, మన పాపాలు ఒప్పుకుంటే ఆయన తన బిడలుగా చేసుకుంటాడని విన్నాం, ఒప్పుకున్నాం, అయిపోయింది, మంచిదే. ఆ విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన నమ్ముకున్నాం, అక్కడికి అయిపోదు. దేవుని యొక్క మాటలు వింటూ ఉండగా ఇంకా ఆయన యందు విశ్వాసం మనకు పెరుగుతుంది. అంటే ఆయన ఎవరో మనం తెలుసుకుంటాం, ఆయన కొరకు మనం ఎలాగ జీవించాలో తెలుసుకుంటాం, ఆయన రాబోతూ ఉండగా మనం ఎలాగ సిద్ధపడి ఆయన్ని ఎదుర్కోవాలో కూడా తెలుసుకుంటాం. కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగుతుంది అన్నాడు. కానీ నేను చెప్పాలనుకున్న మరి యొక్క సంగతులు ఏంటంటే, ఏమిటి మరి దేవుని యొక్క మాట వినడం వలన మనకున్నటువంటి ప్రయోజనం ఏంటి అంటే, చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. దేవుని మాట మనం విన్నాం కదా, దేవుని మాట విన్నందుకే మనకేం దొరికింది? ఇప్పుడు నిత్య జీవం దొరికింది, పరలోకం దొరికింది. ఆయన మాట వింటే నిత్య జీవం ఉంది, ఆయన మాట వింటే పరలోకం ఉంది. ఈనాడు ఆయన మాటను లెక్క చేయని వారు ఎక్కడికి వెళ్తూ ఉన్నారంటే నిత్య నరకాగ్నికే వెళ్తారు, అంతే. అందులో ఏం సందేహం లేదు. వారు ఎవరైనా సరే, వారు ఎంత సేవకుని పిల్లలైనా, ఎంత బిషప్ పిల్లలైనా, ఎంత ధనవంతులైనా, ఎంత మరి అమెరికా ప్రెసిడెంట్ కొడుకైనా, ఎవరైనా సరే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే, యేసు ప్రభు యొక్క మాట విని, ఆయనైతే ప్రతి ఒక్కరికి సువార్త అందిస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాం. కానీ ఆయనకు హృదయం ఇవ్వకపోతే మాత్రం ఎక్కడ ఉంటామంటే నిత్య నరకంలోనే ఉంటాం. ఆయన మాటకు లోబడి, ఆయన మాట విని, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మన నిత్య జీవము గలవాడు మనకు నిత్య జీవం ఇస్తాడు. మనం నిత్యము నివసించేవారం దేవునితో కూడా. అంత మాత్రమే కాదు, ఏమంటా ఉన్నాడు, వాడు మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఈ అనుభవం అనేది మనకు అర్థం కావాలి. నమ్మక పూర్వం మరణానికి పాత్రం. ఏ మరణం అది? రెండవ మరణం. నిత్య నరకాగ్నికి పాత్రమైనటువంటి మనం ఆయన మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా పరలోక రాజ్యం మనకు దొరికింది. మరి మరణములో నుంచి మనం జీవంలోనికి దాటి ఉన్నాము అని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, ఆయన యొక్క మాట వినటం వలన ఉండేటటువంటి మరి యొక్క ప్రయోజనం ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం.
నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆయన మాట వింటే కదా, ఇంకా ఇక్కడ ఒక మాట ఏమన్నాడంటే శ్రద్ధగా వింటే అని మనం చూస్తాం. ఆయన మాట వినడం వలన ప్రయోజనం ఏంటి అంటే మనల్ని ఆయన హెచ్చిస్తాడు, ఒకే స్థితిలో ఉంచడు. మనల్ని ఆయన ఉన్నతమైనటువంటి స్థితికి ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు, ఆయన హెచ్చిస్తాడు, అంతే గొప్పవారినిగా చేస్తాడని కూడా చెప్పొచ్చు. ఈ లోకంలో ఒకవేళ మనం అనుకున్నట్టుగా శరీర రీతిగా మనకేమీ లేకపోవచ్చు, శరీర సంబంధంగా మనకి ఆస్తిపాస్తులు లేకపోయినా కూడా దేవుడు వారందరి ముందు మనల్ని గొప్పగానే ఉంచుతాడు. ఆయన బిడ్డలను ఎప్పుడూ ఆయన కిందికి ఉంచేవాడు కాదు. లోకంలో మరి మనం అనుకోవచ్చు వారికి ఉన్న ఆస్తి మనకు లేదే అని, కానీ నిజంగా మనం దేవుని పిల్లలంగా జీవిస్తూ లోకంలోనికి వెళ్తే మనకు దేవుడిచ్చిన విలువ ఏంటో అర్థమవుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే నేను చాలాసార్లు అనుకుంటాను, ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు వారు ఎంత గొప్పవారైనా వారిచ్చే గౌరవం చూసినప్పుడు నాకు అనిపిస్తుంది వాళ్ళు ఎందుకు గౌరవిస్తూ ఉన్నారంటే కేవలం దేవుణ్ణి బట్టే. కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు తెలిసిన సందర్భం, ఆయన్ను గాడిద మీద కూర్చోబెట్టుకొని ఊరేగింపు చేస్తూ ఉంటే ఏం చేశారు, జనులందరూ వచ్చి బట్టలు పరిచినారు, దారి వెంట బట్టలు పరిచినారు. మరి బట్టల మీద నడుస్తున్నది ఏంటి? యేసు ప్రభు నడిచిందా, గాడిద నడిచిందా? గాడిద నడుస్తూ ఉంది. జయము జయం అని వాళ్ళు అరుస్తూ ఉన్నారు, గాడిద నడుస్తూ ఉంది. దాని మీద బట్టలు వేసింది ఎవరికి? గాడిదకు. ఎందుకు ఆ గాడిదకు అంత విలువ అంటే పైన ఎవరున్నారు? యేసుక్రీస్తు కూర్చోన్నాడు. మనకు కూడా ఎందుకు విలువ అంటే మనం గాడిద లాంటి వాళ్ళమే, కానీ ఎందుకు మనకు విలువ బయట అంటే కేవలం యేసుక్రీస్తుని కలిగి ఉండటాన్ని బట్టి. కాబట్టి మనల్ని ఆయన గొప్పవారినిగా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడక ఎంతసేపు చెప్పుకున్నాం. ఆయన మాట వింటే, ఆయన మాట వింటే ఏం మాట్లాడినాడన్నా, నాతో మాట్లాడలేదన్నా అంటే ఏం చేసేది? ఇంకా దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఎన్ని మాటలు చెప్తాడో కదా. ఒక్కొక్క వారం ఒక్కొక్క అంశం మాట్లాడుకుంటా ఉన్నాం. ఎందుకు? ఈ లోకంలో జీవిస్తూ ఉండగా అనేకమైన అనుభవాల గుండా మనం పోతూ ఉన్నాం. మరి అటువంటి అనుభవాల్లో మనం ఎలా ఉండాలి? భయంకరమైనటువంటి లోకంలో మనం ఉన్నాం, సాతాను యొక్క లోకంలో మనం ఉన్నాం. మరి ఈ లోకంలో దేవుని పిల్లలంగా మనం ప్రత్యేకమైన వారంగా, నీతిమంతులంగా, పరిశుద్ధులంగా జీవించాలంటే ఎలాగ జీవించాలో ఆయన మనకు నేర్పిస్తాడు. ఆయన మాటలు వింటూ ఉంటే ఆయన మనకు నేర్పిస్తాడు మనం ఎలాగ జీవించాలో. మనకు తెలియదు, మనకేమీ తెలియదు. నమ్ముకున్నాం ఎందుకు? ఏదో ఆయన నమ్ముకుంటే మనకు పరలోక రాజ్యం ఉంది, ఎల్లప్పుడూ ఆయనతో కూడా ఉంటాం దేవుని అనే ఒక ఆశతో మనం నమ్ముకున్నాం. నమ్ముకున్న తర్వాత ఆయన మనం వదిలిపెట్టడం లేదు, మనతో కూడా ఉండి మనలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి హెచ్చరిక మాటలు ఆయన ఇస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన మనసుకు నొప్పి కావచ్చు, ఇంత కఠినమైన మాటనా అని, కానీ ఆ మాట ఎందుకు అంటే మనల్ని చక్క చేయడానికి. నిన్న రాత్రి కూడా ఇంట్లో మాట్లాడుకుంటూ ఏదో సందర్భం వచ్చి పాప స్కూల్లో ఏదో వారికి ఏదైనా ఒక మాటలు చెప్పాలి అన్నప్పుడు వాళ్ళకు అర్థమయ్యే విధంగా, పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాలని ఒక కంసాలి వారి చేతిలో ఉన్నటువంటి బంగారు రాయి లాంటి దాన్ని తీసుకొని, అంటే బంగారు ఒక ఆకారం లేని దాన్ని తీసుకొని దాన్ని బాగా కాల్చి దాన్ని మళ్ళీ డిజైన్లుగా చేయాలంటే ఏం చేయాలా? ఏదైనా తీసుకొని దాన్ని వంచాలా, ఇవన్నీ ఉంటాయి. కానీ సరి రాకపోతే కొన్ని చిన్న సుత్తులు తీసుకొని కొడతారు. ఈ దెబ్బలు ఇవన్నీ పడకపోతే చివరికి ఎట్లుంటుంది? అది ఒక మంచి ఆభరణంగా తయారవుతుంది. రకరకాల ఆభరణాలు మనం చూస్తాం, ఒక దానికంటే ఒకటి మించింది ఉంటుంది. అందుకే ఆడవాళ్ళు పోతే సెలెక్ట్ చేసుకోలేరు కదా, ఎందుకంటే ఒకదానికి మించి ఒకటి ఉంది, ఒకదానికి మించి ఒకటి. కానీ అవన్నీ వాటికి ఆకారం ఎక్కడి నుంచి వచ్చింది, అంత అందం ఎక్కడి నుంచి వచ్చిందంటే దానికి ముందు నిప్పులో కాల్చబడింది. ఆ యొక్క వాటి ద్వారా తిప్పుతారు, అన్నీ దాన్ని ఏమంటారు అన్న, పట్టుకర్రలు అన్నీ పట్టుకొని తిప్పుతారు, చిన్న సుత్తలు లాంటివి తీసుకొని కొడతారు. ఈ ఎన్ని పడిన తర్వాతనే అందం వచ్చింది. మనకు కూడా దెబ్బలు పడితేనే మనం దెబ్బలు ఇష్టపడం, కానీ దెబ్బలు పడకపోతే మనకు అందం రాదు.
దెబ్బలు పడకపోతే సౌందర్యం రాదు మనకు. దేవుడు కోరుకునేటటువంటి సౌందర్యం రావాలి అంటే దెబ్బలు తినడానికి ఇష్టపడాలి. కానీ కొంతమంది ఉంటారు కదా, ఎంత అన్నదన్నా వీడు ఇంతే అని కదా, ఏమన్నా కొట్టన్నా విడిమా అంటే దెబ్బలు తిన్నా మనకు మార్పు రావడం లేదు. దేవుడు ఎందుకు కొడతా ఉన్నాడు? మార్పు రావడానికి. కానీ అలవాటు పడిపోయినాం. చిన్నప్పుడు మా అన్న కొడుకు టోనీ, వాడు స్కూల్కి పోకపోతే కొట్టేది మా వదినమ్మ కానీ మా అన్న కానీ. వాడు కొన్ని రోజులు గట్ట తయారైనాడంటే షర్టు తీసి నిలబడతాడు, వాడు కొట్టుకోపోమ్మా అని. నేను అలవాటు పడిపోయాడు కదా, మనం కూడా అట్లా అలవాటు పడిపోయినాం. కొట్టించుకొని అంతేలే అని. కానీ ఎందుకు చెప్తా ఉన్నాడు దేవుడు? ఎందుకు మనల్ని ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు? ఎందుకు కొడతా ఉన్నాడు దేవుని యొక్క మాటల చేత అని మనం అర్థం చేసుకుంటే మన జీవితాలకు మేలు కలగడానికి, రేపు పరలోక రాజ్యంలో ఆయనతో కూడా ఉండాలి అంటే ఈ మాటలు మనం మనస్ఫూర్తిగా తీసుకొని మన జీవితాలను చక్క చేసుకుంటే, ఒక అందమైన రూపానికి మనం వస్తే, ఆయన సారూప్యంలోనికి మనం వస్తే, ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడే గుంపులో ఉంటాం, కానీ లేకపోతే విడవబడే గుంపులోనే ఉంటాం. కాబట్టి మొదటిది, మనం ఆయన మాట వినడం వలన విశ్వాసం కలుగుతుంది. ప్రయోజనాలు ఏంటి అంటే పరలోకం దొరుకుతుంది. తర్వాత ఆయన మనల్ని హెచ్చిస్తాడు, గొప్పవారినిగా చేస్తాడు. తర్వాత చూడండి, అదే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలోనే 2వ వచనాన్ని మనం చదివితే 28:2, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అన్నాడు. ఆ దీవెనలు ఏంటో తర్వాత వచనం నుంచి దాదాపుగా 14వ వచనం వరకు మనం చదివితే ఆ దీవెనలన్నీ కనపడతాయి. అంటే దేవుని యొక్క మాట వినడం వలన దీవెనలు మన మీదకి వస్తాయి. ఎవరి దీవెనలు అవి? దేవుడు ఇచ్చే దీవెనలు. నేను ఊరికే చదువుతాను, మనకు సమయం సరిపోదు కాబట్టి నేను ఊరికే చదువుతాను. కింద ఉన్నటువంటి మాటలు మనం చూస్తే, నీవు పట్టణములో దీవింపబడదు, పొలములో దీవింపబడదు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారొక త్రోవను మీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీటి నుండి పారిపోదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును అని ఈ విధంగా ఆయన యొక్క దీవెనలన్నీ మనం చూస్తాం. మనకి ఏది తక్కువ కాకుండా అన్ని విధాలుగా ఆయన మనకు దీవెనలు దయచేసేవాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు అంటే ఆయన మాట వింటే, ఆయన చెప్పే మాటలు వింటూ ఉంటే ఏం చేయాల్సిన పని లేదు. అంటే విని వాటి ప్రకారం నడుచుకుంటూ ఉంటే చాలు, దేవుడు అన్ని విధాలుగా మనల్ని దీవిస్తాడు. ఒక్క మాట మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దీవించే విషయంలో దేవుని మాట మనం వింటూ ఉన్నామా? మలాకీ గ్రంథంలోనికి వద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ఆయన మనతో అంటా ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? నా మందిరంలో ఆహారం ఉండేటట్లు 10వ భాగమంతా మీరు నా మందిరంలోనికి తీసుకొని రండి అన్నాడు. అది దేవుని యొక్క మాట. దేవుని సన్నిధికి మనము తేవలసింది ఉంది. మన యొక్క కష్టార్జితంలో నుంచి దేవునికి ఇవ్వవలసింది. అక్కడ పాత నిబంధన కాలంలో 10వ భాగం అన్నాడు, కానీ కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి మీరు వర్ధిల్లిన కొలది అన్నాడు. మనకెంత దేవుడు ఇస్తాడో వాటన్నిటిలో నుంచి మనం దేవునికి ఇవ్వాలి. ప్రతి దానిలో నుంచి దేవునికి ఇవ్వాలి. ఒక సమయాన్ని గురించి కూడా మాట్లాడుకున్నాం. మనకు దేవుడిచ్చిన 24 గంటల సమయంలో కనీసం 10వ భాగం అంటే ఎంత? భాగాలు బాగా తెలుసు కదా, 10వ వంతు, 20వ వంతు, 10% వడ్డీలు కూడా తెలుసు కాబట్టి 10%. 10% అంటే ఎంత? ఇప్పుడు 100కి 10. మరి 24 గంటల్లో 10 అంటే 2 గంటల 40 నిమిషాలు. రోజుకు 2 గంటల 40 నిమిషాలు ఎవరికి ఇవ్వాలక? దేవునికి ఇవ్వాలి. దేవుంది అది. మరి ఇస్తున్నామా? మన ప్రార్థన ఎంతసేపు చేసుకుంటున్నాం? దేవుని వాక్యం ఎంతసేపు చదువుతూ ఉన్నాం? ఇవన్నీ ఆలోచన చేస్తే మహా అంటే 1/2 గంట కూడా ఉంటుందో లేదో.
అంతకంటే పైన ఉంటే మంచిదే, దేవునికి స్తోత్రం. గబగబా చేసుకుంటాం, ఎందుకంటే మన పనులు ఉన్నాయి చాలా, అందరం బిజీ, ఆ పనులు ముఖ్యం మనకు. కానీ దేవుడు ఆశీర్వదించకపోతే ఏం ప్రయోజనం? ఎంత కష్టపడినా చినిగిపోయిన సంచిలో డబ్బులు వేసుకున్నట్టే నిలబడవు అవి. ఎందుకంటే దేవుని మాట మనం వినడం లేదు. నీకు వచ్చిన దాంట్లో ఏమి ఇవ్వాలన్నది దేవునికి ఇవ్వమంటా ఉన్నాడు. ఇస్తే ఏం చేస్తాడంటే ఆయన పట్టజాలనంత విస్తారముగా ఆకాశపు వాకిళ్ళని విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాడు. మనకు పట్టజాలనంత అంటే మనం పట్టడానికి చేత కాదు, ఇంకా ఎంత ఇస్తాడో తెలియదు. కానీ దీని మీద మనకు నమ్మకం కుదరడం లేదు. దేవుడు ఇస్తాడో లేదు, ఎందుకు వచ్చింది వచ్చిన దాంట్లో 10వ ఆయనకి ఇచ్చి, ఆయన ఇవ్వకపోతే నేనేం చేయాలా? కానీ ఇంకోటి ఏంటంటే ఆయన ఇస్తాడు అనే ఒక ఆలోచనతో కాదు, కానీ దేవుడు చెప్పినాడు నేను ఇవ్వాలి, ఆ విధంగా ఇవ్వాలి మనం. నేను తుమ్కూరులో ఉన్నప్పుడు ఆ సంఘ పెద్ద చెప్పేవాడు, అంటే మనం ఇస్తే దేవుడు మనకి ఇస్తాడు అనే విధంగా మనం ఇచ్చే పని అయితే, మనం ఇచ్చిన దానికి ఆయన ఇస్తూ ఉంటే, లోకంలో ఎవడు వ్యాపారం చేయడు, వేరే వ్యాపారము. టాటా బిర్లాలు కూడా ఏం చేస్తారంటే దేవునికి ఇస్తే చాలు అని చెప్పి దేవునికి ఇచ్చుకుంటూ పోతారు, పట్టజాలంత దీవెనలు వస్తాయి. కానీ అలాగా దేవుని యొక్క మాట విని దేవుడు ఇమ్మన్నాడు కాబట్టి ఇవ్వాలి, అంతేగాని నేను 10 ఇస్తే ఆయన 20 ఇస్తాడు 30 ఇస్తాడని కాదు. కానీ ఇచ్చేది మాత్రం ఖచ్చితమే, ఆయన మాట తప్పనివాడు. పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు ఇస్తానన్నాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పుడు ఆయన మాట మనం వింటే మనకేమున్నాయి? దీవెనలు ఉన్నాయి, అనేకమైన దీవెనలు ఉన్నాయి. మనం ఆశించిన దానికంటే కూడా మనల్ని ఆయన మరి దీవెనలు ఇచ్చేవాడు. అందుకే మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తానన్నాడు ఆయన. కొన్నిసార్లు మన ఊహలకే తెలియదు అలా జరుగుతుంది అని, మనం ఊహించే ఉండము. అటువంటివి దేవుడు మనకు అనుకూలపరుస్తాడు. ఇవన్నీ మనకు అనుభవంలో లేవు కాబట్టి మనకు అర్థం కావు, మాటలతో ఎంత చెప్పుకున్నా అర్థం కావు. ఎందుకంటే మన అనుభవంలో లేదు. నిజంగా దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి దేవుని మాటని వింటూ ఉంటే దేవుడు ఎలాగ దీవిస్తాడో మనకు అర్థం కావాలంటే ముందు ఏం చేయాలి? ఆయన మాట వినాలి. తర్వాత చూడండి, 4వదిగా ఏంటి అంటే యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఆ కింద చదివితే ఇంకా యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 100 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యుద్ధకు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి అని చదువుతాం. కిందికి వస్తే 11వ వచనం చివరి భాగంలో ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను అని మనం చదువుతాం. ఈ యొక్క సందర్భం మనకు తెలుసు. కానా అనే స్థలంలో జరిగినటువంటి ఒక వివాహానికి యేసు ప్రభు కూడా వెళ్ళినాడు, ఆయన శిష్యులు వెళ్ళినారు, ఆయన తల్లి కూడా వెళ్ళింది. వెళ్ళినప్పుడు అక్కడ ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. వారికి ఉన్నటువంటి ఆచారం ప్రకారం, వారికి ఉన్నటువంటి పద్ధతి ప్రకారం వచ్చిన వారికి ద్రాక్షారసం ఇస్తారు. అది వారికి సంతోషాన్ని కలిగించేది, అది వారి యొక్క పద్ధతి. మరి ఆ ద్రాక్షారసమే అయిపోతే మొదటిది ఏంటంటే సంతోషం ఉండదు, రెండవది వారికి మర్యాద కూడా ఉండదు. అంటే ఇవేంటి వీళ్ళు చేసిన పెళ్ళి, కనీసం ద్రాక్షారసం కూడా ఇవ్వలేదే, సంతోషపెట్టే ద్రాక్షారసం ఇవ్వలేదే అని అవమానం కలుగుతుంది. మరి అటువంటి సమయంలో తల్లి అయినటువంటి మరియా ఏం చెప్పింది వారికి అంటే, అక్కడ పరిచారకులతో ఏమంటా ఉంది? ఆయన మీతో చెప్పునది చేయండి అని, అంటే ఆయన మాట మీరు వినండి అని చెప్పింది. ఇందాకనే మనం చదువుకున్న అపోస్తల కార్యం గ్రంథం 3:22లో అన్ని విషయాల్లో ఆయన మాట వినాలని, ఆయన ఏం చెప్పినా వినాలి కాబట్టి వారు విన్నారు. ఏమని చెప్తా ఉన్నాడు ఆయన? మీరు ఆ బాణలను నీళ్లతో నింపండి అన్నాడు. అంటే అక్కడ జరిగిన ఒక మాట ఏంటంటే, ఆయన మాట వినడం వలన గొప్ప కార్యాలు వాళ్ళు చూశారు, అద్భుత కార్యాలు చూశారు, వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. ఇంకో సంగతి చెప్పాలంటే ఇది మొట్టమొదటి సూచక్రియ యేసు ప్రభు చేసినది. అంతవరకు ఇంకా ఆయన ఏమి చేయలేదు. ఆయన యొక్క సువార్త ప్రారంభించాడు, ఆయన పరిచర్య ప్రారంభించినాడు 30 ఏళ్ళ తర్వాత.
ఇంకా ఇటువంటి ఆశ్చర్య కార్యాలు ఆయన ఏదీ చేయలేదు. ఇదే మొట్టమొదటిది. ఒకవేళ అంతకుముందన్నా చేసి ఉంటే ఆయన మీద ఒక నమ్మకం ఉంది అనుకోవచ్చు. ఆయన ఏం చేయలేదు అంతవరకు. కానీ ఆయన మాట విన్నారు. దాని ద్వారా గొప్ప కార్యం, అద్భుత కార్యాలు వారు చూచినారు. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో మోషే గురించి మనం చూస్తాం కదా. వారు ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత మరి ఎర్ర సముద్రం ముందు నిలబడ్డారు. ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తే ఐగుప్తీయులు ఉన్నారు. వారు వెంటబడతా ఉన్నారు. ఏం దిక్కుదెళ్ళడం లేదు మోషేకు. వీరేమో గొనుగుతూ ఉన్నారు. ఏం మాకు అక్కడ ఐగుప్తులో సమాధులు లేవని పిలుచుకొచ్చినావా, ఇక్కడ మేము చచ్చిపోవాలన్నా అని. మరి మోషే దేవుని దగ్గరికి పోయినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీ చేతిలో ఏముంది నాయన, కర్ర ఉంది కదా, ఆ కర్ర ఎత్తు అన్నాడు. ఆ సముద్రం ఎదుట దేవుని మాట విని, అది మనకు ప్రాధాన్యమైంది, దేవుని మాట విని తన చేతిలో ఉన్న కర్రని ఎత్తితే ఏమైంది, ఆ ఎర్ర సముద్రం పాయలైపోయింది, 2 భాగాలుగా విడిపోయింది. ఆ యొక్క ఆరిన నీళ్ళలో వీరందరూ నడుచుకుంటూ వెళ్ళిపోయారు. దేవుని మాటను వినుటను బట్టి గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ సముద్రము పాయలు కావడం అంటే అంత సులభమైంది ఏం కాదు, అదంత సులభంగా జరిగేది కాదు. దేవుని యొక్క కార్యం, సృష్టిని చేసిన వాడు ఆయనే, సృష్టికర్త అయిన వాడు ఆయనే. కాబట్టి ఆయన మాట వింటా ఉంది. ఆయన కర్ర చాపగానే అది 2గా విడిపోయింది. ఆయన మాట వింటే ఆశ్చర్య కార్యాలు చూస్తాం. తర్వాత లూకాసు వార్త 5వ అధ్యాయంలోనికి వస్తే యేసు ప్రభు వారు ఆ దోణలో వెళ్తూ ఉన్నారు. ఆ 2 దోణలు ఉంటే సీమోను పేతురు యొక్క దోణ ఎక్కినాడు. ఆ దోణను తీసుకొని పోతా ఉంటే వారు వలలు వేయమన్నాడు, చేపలు పట్టడానికి వలలు వేయమంటే వారు ఏమన్నారంటే, ఇగో రాత్రంతా ప్రయాసపడినాం, మాకేం దొరకలేదు అని చెప్పి. అప్పుడు చూడండి, పేతురు ఒక మాట అంటాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేయుతునని ఆయనతో. రాత్రంతా ప్రయాసపడినావు నాయన. ఎవరు ప్రయాసపడింది? పేతురుతో పాటు ఉన్నటువంటి వారు. వారందరూ ఎవరు? జాలరులు, చేపలు పట్టేవారు. అంటే వారికి చేపలు పట్టే అనుభవం ఉంది. అంత అనుభవం కలిగినటువంటి వారు రాత్రంతా ప్రయాసపడితే ఏం దొరకలేదు. వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు యేసు ప్రభు చెప్తే? ఆయన మాకు తెలియదా, మేము పొద్దున్న లేస్తే మా పని ఇదే, మేము రాత్రంతా ప్రయాసపడైపోయింది, మళ్ళీ నువ్వు చెప్తున్నావు అనలేదు. వారు ఏమన్నారు? అయినను నీ మాట చొప్పున వలలు వేస్తామన్నారు. వేసినారు. ఏం జరిగిందో చూడండి. కిందికి వస్తే 6వ వచనం, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా అని మనం చూద్దాం. అయినను నీ మాట చొప్పున, దేవుని మాట చొప్పున వారు వలలు వేసేసరికి వారు చూసిన కార్యం ఏంటి అంటే, రాత్రంతా ప్రయాసపడితే ఒక చేప కూడా దొరకలే. ఇప్పుడు విస్తారమైనటువంటి చేపలు, వల పిగిలిపోయేంత చేపలు అంటే ఎంత ఆశ్చర్యకరమైన కార్యం. అదే సముద్రంలో రాత్రంతా ప్రయాసపడ్డారు. అక్కడే మళ్ళీ యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి, వారు వినుటను బట్టి వారు విస్తారమైనటువంటి చేపలు పట్టగలిగారు. కాబట్టి ఆయన మాట మనం వింటే గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మన యొక్క జీవితంలో మనం చూస్తాం. ఇలాగ దేవుని యొక్క గ్రంథంలో మనం అనేక సంగతులు చూస్తాం. కీర్తనల గ్రంథంలోనికి వస్తే ఆయన మాట వింటే ఆయన మాటలు అంటే ఆయన యొక్క వాక్యం బాధలో మనకు నెమ్మది ఇస్తుంది అని మనం చూస్తాం. ఆయన మాటలు మనకు నెమ్మది కలిగించే మాటలు. మనం ఎంత బాధలో అన్నా ఉండని, ఎంత దుఃఖంలోనైనా ఉండని. ఈనాడు ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. ఎంతోమంది ఇంకా చనిపోవాలనుకున్నటువంటి వారికి ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి, వారికి ఉన్న బాధను బట్టి ఇంకా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నటువంటి వారు దేవుని యొక్క మాట వినడం ద్వారా దాని నుంచి వారు నెమ్మది పొందుకున్నారు. ఇలాగ ఎన్నో సంగతులు బైబిల్లోనే కాదు, మన యొక్క నిజ జీవితంలో కూడా మనం చూస్తూ ఉన్నాం దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు. తెస్సలోనిక మొదటి పత్రికలో 4వ అధ్యాయం చివరి వచనంలో, కాగా ఈ మాటలను బట్టి మీరు ఒకరినొకడు ఆదరించుకోండి అన్నాడు. దేవుని యొక్క మాటలు మనకు ఆదరణ ఇస్తాయి. మనం కృంగిపోయి ఉన్నప్పుడు, మనము దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఆయన యొక్క మాటలు మనం వింటే ఖచ్చితంగా మనకు ఆదరణ ఇస్తాయి. చాలాసార్లు నేను అదే అంటాను. కొంతమంది ఎప్పుడన్నా ఏమన్నా రాలేదే అంటే, నాకు నెమ్మది లేదన్నా అందుకే రాలేదని. మరి ఇంట్లో కూర్చుంటే నెమ్మది వస్తుందా? ఇంట్లో కూర్చుంటే నెమ్మది రాదు.
దేవుని సన్నిధికి వస్తే దేవుడు నెమ్మదిస్తాడు, దేవుడు ఆదరణ ఇస్తాడు. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాట అదే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను వారిని ఆదరిస్తాను, యెరూషలేములోనే వారిని ఆదరిస్తాననే మాట మనం చదువుతాం. ఎక్కడ ఆదరిస్తాడు ఆయన? యెరూషలేములో, అంటే దేవుని సన్నిధిలో ఆయన ఆదరణ ఇస్తాడు. కానీ మనం మనం ఉండే చోట మనం ఉంటే ఆయన ఆదరణ ఇవ్వడు. నాకు నెమ్మది లేదు, నాకు సంతోషం లేదు నేను అంటూ మనం దేవుని సన్నిధికి రాకపోతే మనకు ఆదరణ దొరకదు, నెమ్మది కూడా దొరకదు. కానీ దేవుని సన్నిధికి వస్తే ఆయన మాట వింటే మనకు ఆదరణ దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది అని దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని మాట వినడం వలన ఉన్న ప్రయోజనాలు ఏంటో మనం చూసుకున్నాం కదా. 4 ప్రయోజనాలు చూసుకున్నాం. మొదటిది ఏంటంటే మనకు పరలోక రాజ్యం దొరుకుతుంది. రెండవది మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. మూడవది మనకు దీవెనలు మన మీదకి వస్తాయి. నాలుగవది గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితంలో చూస్తాం. తర్వాత దేవుని యొక్క మాట వినే విషయంలో మనం ఎలా ఉండాలి అంటే, కొన్నిసార్లు ఆయన చెప్పే మాటల్లోని అర్థం మనకు తెలియకపోవచ్చు. ఆయన ఏదైనా చెప్పినప్పుడు మనకు అర్థం కాకపోతే మనం ఆయన మాట వినలేం. కానీ అర్థం కాకపోయినా మనం ఆయన మాట వినాలి. ఇది ముందు మనకి ఇప్పుడు అర్థం కావాలంటే దేవుని గ్రంథంలోంచి నేను కొంతమందిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇందాక యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా వివాహంలో జరిగిన సంగతులను మనం ధ్యానం చేసుకున్నాం కదా. అక్కడ ఆయన ఏమన్నాడు? వారితో బాణలు నీళ్లతో నింపమన్నాడు. బాణలు నీళ్లతో నింపమంటే వీళ్ళకు ఎన్ని ప్రశ్నలు వచ్చింటో తెలియదు మనసులో. ఎప్పుడూ చూడలేదు ఆయన ఏం చేసిన ఆశ్చర్యకార్యాలు చూడలేదు. మరి ఏమైనా ప్రశ్నలు వేసారా అంటే అక్కడైతే ఏం లేవు. ఎందుకో తెలియదు, ఎందుకు నీళ్ళతో నింపమంటున్నాడో తెలియదు. ఏమీ తెలియకపోయినా వారు అంచుల మట్టుకు నింపిరి అని ఉంటుంది. ఆయన మాట చెప్పగానే అంచుల మట్టుకు నీళ్ళు నింపేశాడు అంతే. మారు మాట్లాడకుండా. అర్థం కాలేదు వారికి ఎందుకు నింపమంటా ఉన్నాడు. కానీ ఆయన మాట విన్నారు. ఎందుకు? యేసు ప్రభు చెప్తా ఉన్నాడు అంతే. దేవుడు ఏదైనా ఒక మాట మనకు చెబితే దాన్ని వినాలంతే. వింటే ఏమవుతుందో, ఇట్లా చేస్తే ఏమవుతుందో అంటే ఏమవుతుందో నీకు అవసరం లేదు. కానీ దేవుడు చెప్పినాడు వినాలంతే. వారు విన్నారు కాబట్టి వారు గొప్ప కార్యాలు వారి యొక్క జీవితంలో వారు చూడగలిగారు. తర్వాత చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో మనకు తెలిసిన సందర్భం అది. అబ్రహామును దేవుడు పిలిచినటువంటి సంగతి. 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. నేను ఇక్కడి నుంచి నువ్వు లేచి ఇక్కడి నుంచి బయలుదేరినాయన ఎక్కడికి పోవాలంట? నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. ఆ దేశం ఏందో చెప్పలేదు కదా, అది ఎక్కడ ఉంటుందో చెప్పలేదు, ఏం చెప్పలేదు. నేను చూపించే దేశానికి వెళ్ళమంటే ఆయన ఏం చేసినాడు? ఆయన వెళ్ళినాడు కదా. ఎక్కడ చదువుతాం అది? 4వ వచనంలో మనం చూస్తాం కదా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను అని మనం చూస్తాం. ఆ స్థలం ఎట్లుంటుందో తెలియదు, అక్కడికి పోతే అనుకూలతలు ఉన్నాయో లేదో తెలియదు, ఏమీ తెలియదు. మనమైతే ఏమడుగుతాం? పొమ్మంటే ఆడికి పోతే మాకేమైనా ఉందా నాయన, మాకు ఇండ్లు ఉందా లేదా, అక్కడ మా జీవనం ఎట్లా, మాకేమైనా దొరుకుతుందా లేదా. ఈనాడు సామాన్యమైన విశ్వాసులు అంటే సరే, దేవుని సేవకు వచ్చేవారు కూడా ఇలాగే ఉన్నారు. దేవుడు సేవకు పిలిస్తే ఆడికి పోతే మరి ఎట్లా నా జీవితం, నాకు ఉండడానికి ఎట్లా, నాకు జీవనం గడుస్తుంది అంటే ఇంకేం చేయాలా? పిలిచింది ఎవరు? దేవుడు కదా. నా ఎదుటికే వచ్చాడు ఒక ఆయన మాట్లాడుతూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అక్కడికి పోతే నేను సేవకు సమర్పించుకుంటే పిలుస్తున్నాడని ఆయనే చెప్తా ఉన్నాడు. దేవుని పిలుపు ఉంది అని చెప్తా ఉన్నాడు. పోతే ఎట్టన్నా, నా జీవనం ఎట్టన్నా అంటే ఏం చెప్పేది? ఇంకా దేవుని యొక్క మాట విని వెళ్ళిపోయినాడు అంతే అబ్రహాం. నువ్వు లేచిపోనాయన ఆ దేశానికి పో అంటే, ఏం దేశం ప్రభువా, ఆ దేశం పేరు ఏం పేరు నాయన కదా. మనకైతే వివరాలన్నీ కావాలా. ఏదైనా ఒక మాట చెప్తే పలానా రోజు పలాని కూడిక అంటే దానికి ఎన్ని ప్రశ్నలు వేస్తామో తెలియదు కదా. వివరాలు కావాలి మనకు. కొంతమంది ఇంకా చాలా అడుగుతారు, ప్రశ్నలు చాలా ఉంటాయి. ఈయన ఏం ప్రశ్నలు వేయలేదు, ఇంకా వెళ్ళమంటూనే వెళ్ళిపోయాడు అంతే. ఆశీర్వదించబడ్డా లేదా? ఈనాడు విశ్వాసుల జాబితాలో ఉన్నాడు అబ్రహాము. మరి వంశావళి మనం చూస్తాం. ఆయన విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. మనందరికీ ఒక తండ్రిగా ఆయన పిలువబడతా ఉన్నాడు. ఎందుకు అంటే దేవుని మాట విని ఆయన వెళ్ళినటువంటి వాడు. తర్వాత చూడండి, అదేవిధంగా అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం
8వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పో అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. ప్రభువు దూత ఏం చెప్తా ఉంది? ఇప్పుడు ఏం చెప్తా అన్నాడు ఫిలిప్పుకు అంటే, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పో అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. ఏమన్నా అర్థం ఉందన్న? నువ్వు లేచి ఎక్కడ పోమంటున్నాడు? దక్షిణంగా పో అన్నాడు, బాగానే ఉంది. మళ్ళీ ఎక్కడికి పోవాలంటే యెరూషలేము నుంచి గాజాకు పోయే అరణ్య మార్గమును కలుసుకోవాలంట. అరణ్య మార్గమును కలుసుకొని ఏం చేయాలి మరి? ఇన్ని వివరాలు ఆయన అడగలే కదా మరి. ఆయన కూడా ఫిలిప్ ఏం అడగలే, ఏంది ప్రభువా దక్షిణంగా వెళ్ళమంటివి, యెరూషలేము నుంచి గాజాకు పోయే అరణ్య మార్గాన్ని కలుసుకోమంటున్నావు, ఏం చేయాలి అరణ్య మార్గాన్ని కలుసుకొని? మనలో అయితే అనుమానాలు వస్తాయి, ఎన్నో ప్రశ్నలు రేకెత్తుతాయి, కానీ ఏం అడగలే ఆయన. ఆ మాట విన్నాడు, వెళ్తూ ఉన్నాడు, అంతే. ఇది దేవుని మాట విషయంలో మనం ఉండవలసినటువంటి విధానం. ఆయన ఏమి చెప్పినా చెప్పినట్టు చేయాలంతే. మనకు ప్రశ్నలు ఉండకూడదు. ఆయన ఏమన్నా చెప్పని, ఆయన ఎట్లా వెళ్ళమంటే అట్లా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఏం మాట్లాడమంటే అది మాట్లాడాలి. అంటే సంపూర్ణంగా ఆయన యొక్క అధికారానికి మనం ఒప్పుకుంటే మన యొక్క జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. కానీ అలా కాకుండా అనుమానాలు కలిగినటువంటి వారమైతే మనం మరి దేవుని నుంచి ఎలాంటి దీవెనలు మనం పొందుకోలేము. బైబిల్ గ్రంథంలో మరి ఒక వ్యక్తి మనకు బాగా తెలుసు, యోనా భక్తుడు కదా. ఆయన ప్రవక్త అయినటువంటి యోనా. కానీ ఆయన దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నీనివే పట్టణానికి వెళ్ళమన్నాడు. కానీ ఆయనకి ఇష్టం లేదు. నీనివే పట్టణానికి పోమంటే ఆయన ఏం చేసినాడు? తర్షీషుకు పోయే ఓడ ఎక్కినాడు. దేవుడు చెప్పిన మాట వినకుండా వేరే స్థలానికి బయలుదేరినాడు. కొన్నిసార్లు మన పరిస్థితి కూడా ఇదే. దేవుడు ఏదైనా చెప్తే మనకి ఇష్టం ఉండదు, మన మార్గాలు వేరే ఉంటాయి. మన ఊరికి అడుగుతాం అంతే. ప్రభువా మరి ఇదిగో ఈ పని తలపెడతా ఉన్నాను, ఎట్లా చేయాలి? ఊరికి అడగాలంటే అడగాలి అంతే. మళ్ళీ ఆయన చెప్పినట్టు వింటామంటే వినం. మన ఆలోచనలు మస్తు ఉంటాయి, వాటి ప్రకారమే పోయేది. ఈనాడు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు. ప్రభువా నీ చిత్త ప్రకారం జరిగించును ఆయన, నీ చిత్త ప్రకారం. మరి ఆయన చిత్తానికి ఒప్పుకుంటారా అంటే లేదు. నీ కులం ఏంది, నువ్వు ఎక్కడ, నీ తల్లిదండ్రులు ఎవరో, నీ గోత్రం ఏంది, నీ వంశం ఏంది. నేను మా టోనీ కోసం వెతుకుతా ఉంటే ఆయన మంచి విశ్వాసి, నాకు తెలుసు. అంటే నేరుగా చూడకపోయినా తెలుసు, వాళ్ళ కుమారులు తెలుసు, అన్నీ తెలుసు. ఆయన ఇదే మొదలుపెట్టినాడు. కులం ఏంది, గోత్రం ఏంది, ఇన్ని మొదలు పెడితే వద్దులనైనా, నువ్వు వద్దు, నీ సహవాసం వద్దు అనుకొని. అవసరమా? దేవుని పిల్లలకు అడగాల్సింది, నువ్వు విశ్వాసివా? చాలా అంతే. దేవునిలో ఉన్నావా? దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నావా? ఆరాధన చేస్తూ ఉన్నాడా? ఇది కావాలి. కానీ కులం గోత్రాలు కట్టుకొని ఏం చేయాలి అంటే దేవుణ్ణి అడుగుతాం, ప్రభువా నీ చిత్తము నెరవేర్చు అని. నువ్వు ఎట్ట నడిపిస్తే అట్ట ఆయన. కానీ ఆయన ఉత్తరానికి పోమంటే మనం దక్షిణానికి వెళ్తాం. ఈయన చెప్పి యోనా చేస్తున్నది అదే. కానీ దానివల్ల ఏం జరిగింది కదా మనకు బాగా తెలుసు. ఏం జరిగింది దానివలన? చూడండి, యోనా గ్రంథం తీయండి. 4వ వచనం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోగతి వచ్చాను. దేవుడు నినివేకి పోమంటే తర్షీషుకు బయలుదేరినాడు, ఓడ ఎక్కినాడు. ఇంకా తర్వాత వచ్చిన చూస్తే నెమ్మదికి పోయి పండుకొని నిద్రపోతూ ఉన్నాడు. దేవుని మాట వినకపోగా బాగా గాఢ నిద్రపోతూ ఉన్నాడు. ఆ ఓడ నావికుడు వచ్చి ఓయి వెర్రివాడా అన్నాడు. కాదు, ఏమన్నాడు? ఓయి నిద్రపోతా అన్నాడు. అంటే అంత నిద్రపోతున్నాడు ఆయన. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? దేవుడు ఎప్పుడైతే ఆయన మాట వినలేదో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? గొప్ప గాలి, సముద్రం మీద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగింది, ఓడ బద్దలైపోయే గతి ఏర్పడింది. ఓడ బద్దలైపోతే ఏమవుతుంది? ఇంతే, నాశనమే. అంటే కోరి ఏం తెచ్చుకుంటున్నాం? దేవుని మాట వినకుండా నాశనాన్ని కొని తెచ్చుకుంటా ఉన్నాం. మంచిదే, మన వరకు నాశనం అయితే బాగానే ఉంది. తప్పు చేసినందుక. తప్పు చేసింది ఎవరు? యోనానే. కానీ తర్వాత వచనాల్లో మనం చూస్తే వాళ్ళందరూ కూడా కింద 5వ వచనం నుంచి మనం చదివితే, నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతకు ప్రార్థించి
ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పరవేసి వాళ్ళ సరుకులన్నీ తీసి సముద్రంలో పడేసినారు. అందరికీ భయం ఏర్పడింది. మేము అంటే అందరికీ, ఓడలో ఉన్న వారందరికీ ఇబ్బంది కలిగించాడు. ఎవరు? యోనా. ఆయన చేసిన తప్పును బట్టి, దేవుని మాట వినకపోవడాన్ని బట్టి ఆయన ఒక్కడే కాదు, ఉన్నవారికి అందరికీ ఇబ్బందే. మనం అనుకుంటాం నేను ఒక్కనే కదా తప్పు చేస్తుండేది అని, కానీ మన వలన మన కుటుంబానికి ఇబ్బందే, సంఘానికి కూడా ఇబ్బందే. దేవుని మాట మనం వింటే, దేవుని ఇష్ట ప్రకారం నడుచుకున్నప్పుడు మన కుటుంబానికి క్షేమం, సంఘానికి క్షేమం. కానీ మనం దేవుని మాట వినకపోతే, మన ఇష్టానుసారంగా ఆయన ఒకటి చెప్తే మనం ఒకటి చేసుకుంటా పోతే మన యొక్క కుటుంబాలు బద్దలైపోతాయి, సంఘం కూడా బద్దలైపోతాయి. అంతే, అందులో ఇంకేం సందేహం లేదు. కాబట్టి దేవుని యొక్క మాట మనం వినాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం చదువుకున్నాం. ఆయన మాట వింటే ఆయన హెచ్చిస్తాడు, దీవిస్తాడు అని. ఆ తర్వాత 16వ వచనం నుంచి మనం చదివితే ఆయన యొక్క శాపం మన మీదకి వస్తుంది మనం వినకపోతే. అది కూడా అక్కడ చదివితే చాలా ఉన్నాయి. చూడండి, కొన్ని చదువుతాను. 28వ అధ్యాయం 16వ వచనం నుంచి లేక 15 నుంచి. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణంలో నీవు శపింపబడదు, పొలములో నీవు శపింపబడదు, నీ గంపయు, నీ పిండి పిసుకు, నీ తొట్టియు శపింపబడును. అన్నీ శపించబడతాయి. ఎన్ని దీవెనలు అయితే ఉన్నాయో అన్ని శాపాలు కూడా ఉన్నాయి. దేవుని మాట వింటే గొప్ప దీవెన మనకుంది. ఆయన యొక్క మాట వినకపోతే మాత్రం శాపం ఉంది. ఎవరికి చెప్తా ఉన్నాడు ఈ మాట? దేవుని పిల్లలకు. మనం అనుకోవచ్చు లోకంలో ఉన్నవారు అట్లున్నారు కదా, వారు బాగానే ఉన్నారంటే వాళ్ళు బాగానే ఉంటారు. కానీ వారి గురించి రాయబడిన మాట ఏంటంటే, వారు ఎక్కడ ఉన్నారంట? కాలు జారే స్థలంలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి జారుతారు? కాలు జారితే నరకంలో పడతారు వాళ్ళు. అది వాళ్ళకు మనకున్న తేడా. ఈ లోకంలో బాగా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ వారు ఉన్నటువంటి స్థలం ఏంటంటే కాలు జారే స్థలం, వెళ్ళి నరకంలో పడే స్థలంలో వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని పిల్లలంగా మనకు చెప్తా ఉన్నాడు, మనము వినకపోతే శాపం మన మీదకి వస్తుంది. మనతో పాటి ఉన్నటువంటి వారు కూడా ఇబ్బంది పడవలసిన పరిస్థితి, మన కుటుంబం అంతా బద్దలైపోయే పరిస్థితి. కాబట్టి మనమే ఆలోచన చేసుకోవాలి, దేవుని మాట మనం వినాలి అని మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక మాట సమూయేలు గ్రంథంలో ఒక మాట ఏమని ఉంటుందంటే, దేవుని మాటను గురించి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. మనం అన్నీ చేస్తాం, ఏం చేయమంటే మాట వినమంతే. దహన బలులు అర్పిస్తూ ఉన్నారు, అన్నీ అర్పిస్తూ ఉన్నారు, కానీ ఆయన మాట వినకపోతే ఏం ప్రయోజనం? ఈ సౌలు విషయంలో చెప్పబడినటువంటి మాట, మొట్టమొదటిగా ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు సౌలును ఎన్నుకుంటే, ఇగో అమాలేకీయులను నాశనం చేయమంటే వారిని సంపూర్ణంగా ఆయన నాశనం చేయలేదు. దాన్ని బట్టి ఆయన అంటా ఉన్నాడు, దేవుని యొక్క మాట ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు. ఆయన మాట వింటే ఆయన సంతోషిస్తాడు, కానీ ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. చాలాసార్లు ఏమనుకుంటా ఉన్నామంటే, మనం పోయి ఏదో దేవునికి ఇస్తే, మన దగ్గర ఉన్నది తీసుకుపోయి ఆయనకి ఇస్తే, బాగా దండికి ఇస్తే ఆయన సంతోషిస్తాడు అని. కానీ ఆయన సంతోషించడు. ఆయన కానకపెట్టి దగ్గర కూర్చొని ఉన్నాడు, అందరూ వచ్చి కానకేస్తూ ఉన్నారు, దండిగా తీసుకొచ్చేస్తూ ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. కానీ ఒక విధవరాలు వచ్చింది, కేవలం 2 కాసులు వేసింది, 2 కాసులు ఆమె వేసింది. కానీ ఏమన్నాడు ఆయన? వారందరికంటే ఈమెనే ఎక్కువ వేసింది. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, మన పరిస్థితులు చూస్తాడు. మనము దేవుని మాట వినకుండా, దేవుని మాట ప్రకారం మనం నడుచుకోకుండా మనం ఎన్ని ఇచ్చినా దేవుడు సంతోషపడడు. ఆయన సంతోషించేది ఎప్పుడు అంటే ఆయన మాట ప్రకారం మనం నడుచుకుంటే. ఎన్నో మాటలు మనకు చెప్తా ఉన్నాడు ఈ లోకంలో మనం ఎలాగ నడుచుకోవాలో. కాబట్టి అలాగ మనం నడుచుకుంటేనే దేవుడు సంతోషిస్తాడు. అంతేకాదు అది శ్రేష్టము అని మనం చూస్తూ ఉన్నాం. పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం.
దేవునికి అది ఇష్టం. కాబట్టి మనం మాట వింటూ ఉన్నామా? ఎన్ని విషయాల్లో వినాలన్నాడు? అన్ని విషయములలో అన్నాడు. కానీ కొన్ని విషయంలో అని ఆయన అనలేదు, కానీ మనం మాత్రం కొన్ని విషయాల్లో వింటాం. పెళ్ళి ఏదైనా ఏర్పాటు చేసుకుంటే పెళ్లి విషయంలో కొన్ని వింటాం. కొన్ని ఉన్నాయి, ఆచారాలు పద్ధతులు ఉన్నాయి. ఏడన్నా మా వాళ్ళు ఒప్పుకోరన్నా, మా బంధువులు ఒప్పుకోరన్నా, కాబట్టి నలుగేయాల్సిందే, పసుపు పోయాల్సిందే, చేయాల్సినవన్నీ చేయాల్సిందే, లాంటివి ఒప్పుకోరన్నా అని. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు? వినకపోతే అంతే, దేవుడు ఒప్పుకోదు. రేపొద్దున ఆయన నిలబెడతాడు. నాయన, నీ బంధువులే నీకు శ్రేష్టం, నీ బంధువుల మాటనే నీకు ఇష్టం, కాబట్టి వాళ్ళంతా నరకంలో ఉన్నారు, కాబట్టి నువ్వు కూడా పోయి వాళ్ళతో సంతోషంగా ఉన్నాయన, నా దగ్గరికి ఎందుకు వస్తావు, నా దగ్గరికి రాలేవు నువ్వు అని. ఆయన మాట వింటే ఆయన దగ్గర ఉంటాం. ఈ లోకంలో అన్ని విషయాల్లో ఆయన మాట వినమంటే కొన్ని విషయాల్లో వినుకుంటా, కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటే ఏమీ ములాజ లేకుండా నిత్య నరకాగ్నిలో మనం ఉంటాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనం ఆయన మాట వినాలి. ఎందుకు వినాలి అంటే, వినడం వలన ప్రయోజనాలు ఉన్నాయి. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది, పరలోక రాజ్యం మనకు దొరుకుతుంది, మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని మన దీవెనలు మనకు వస్తాయి, గొప్ప కార్యాలు చూస్తాం. అలాగే ఆయన మాట వినే విషయంలో అది మనకు అర్థమైనా కాకపోయినా ఆయన చెప్పిన మాట చెప్పినట్టు మనం చేయాలి. ఎదురు ప్రశ్నలు మనలో ఉండకూడదు. ఇట్లా చేస్తే ఎట్లా, అట్లా చేస్తే ఎట్లా కాదు. దేవుడు ఏం చెప్పినాడో దాని ప్రకారం వారు చేశారు. బాణాలు నీళ్ళతో నింపమంటే నింపారు, అద్భుత కార్యాలు చూచారు. అబ్రహాముతో నీవు లేచి ఆ దేశానికి వెళ్ళు అంటే వెళ్ళిపోయినాడు, కానీ ఇంకే ప్రశ్నలు వేయలేదు. అంతేకాదు తర్వాత ఎవరి గురించి అనుకున్నాం? ఫిలిప్పును గురించి అనుకున్నాం. అరణ్య మార్గాన్ని కలుసుకోమంటే ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. దేవుని కార్యాలు వారు చూడగలిగారు, దేవుని మాటను వినుటను బట్టి. కాబట్టి దేవుని మాట వినేవారంగా మనం ఉందాం. అందును బట్టి ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడు. మనం ఆయనను ఆనందపరిచే విధంగా దేవుని మాట వింటూ ఈ లోకంలో జీవించడానికి దేవుడు తన కృప అనుగ్రహించునుగాక.